అందరికీ నమస్కారం అండి. కంచి పరమాచార్య గురువుగారి గురించి తెలుసుకుందామండి. ఆయన సాక్షాత్తు నడిచే దైవం అండి. కష్టాన్ని ఎదుర్కొనే మనోధైర్యము. ఒకసారి కంచి పరమాచార్య వారిని దర్శనానికి దంపతులు వచ్చారు. వారు కష్టంలో ఉన్నారని వారి ముఖాలే చెప్పక చెప్తున్నాయి. దంపతులు పెరియవ ఎంతో ఖర్చు పెట్టి కుమార్తె పెళ్లి చేశాము. కానీ తరువాత మాకు తెలిసింది అల్లుడు పరమ కిరాతకుడు. అమ్మాయిని పుట్టింటికి పంపాడు. రెండవ పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిసింది. తమరు దయతో అమ్మాయి కాపురాన్ని బాగు చెయ్యండి అని అర్థించారు ఆ దంపతులు. స్వామి కొద్దిసేపు మౌనం వహించారు. చిన్నగా, మీరు మేడి చెట్టు పేరు వినే ఉంటారు. ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరిలో ఈ చెట్టుని గురించి చాలా చక్కగా వర్ణించారు. ఆ చెట్టు విత్తనాలు చెట్టు కిందే పడి మొలకెత్తి తల్లి మొక్కను ఆశ్రయించుకుని బ్రతుకుతాయి. అందుకు కూడా మీ కుమార్తెకు ఆశ్రయం ఇచ్చి కాపాడుకోవాలి. అదే ఈశ్వర సంకల్పం. కానీ దాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు. భగవంతుడు ఎవరి నీడలో ఉండాలని శాసిస్తాడో అలాగే జరుగుతుంది అని వారికి మనోధైర్యాన్ని ఇచ్చి పంపించారు. దంపతులు సంతోషంగా ఇంటికి వెళ్ళలేదు, కానీ వెనుకటి కన్నా కొంచెం మనోధైర్యంతో వెళ్ళారు. ఇందులో మనం గమనిస్తే స్వామివారు భగవంతుడు అయిన విధిని తప్పించుకోలేరు. శ్రీరామకృష్ణ పరమహంసను శిష్యుడు అడిగిన ప్రశ్నకు కర్మఫలం అనుభవించకుండా ఎవరు తప్పించుకోలేరు కదా, మరి గురువు అనుగ్రహం ఉంటే ఆపద నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పారు కదా. దానికి సమన్వయం. శిష్యుడు అడిగిన ప్రశ్నకు పరమాచార్య ఇలా అన్నారు: గురువు కర్మ ప్రభావం అతని మనసుపై పడకుండా కాపాడుతాడు, కానీ కర్మ ఫలితం తప్పించడు. డాక్టర్ ఆపరేషన్ చేసే వ్యక్తికి మత్తు ఇచ్చి శరీరాన్ని కోస్తాడు. కోసిన నొప్పి అతని మనసుపై ఉండదు కదా అన్నారు. ఇక్కడ పరమాచార్య వారికి మనోధైర్యాన్ని ఇచ్చి పంపారు. కర్మను తప్పించలేరు. మంచి కర్మైనా చెడు కర్మైనా చేసిన ప్రతీదీ అనుభవించి తీరాలి. ఇది దైవ నిర్ణయం. సర్వేజన సుఖినో భవంతు.